ఫస్ట్ మన స్టోరీ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే, రండి చూద్దాం. ఈ పార్క్ వచ్చి చాలా రోజులు అయింది కదరా? అవునరా, ఇక్కడ ఉండి చాలా రోజులు, ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాం ఇక్కడ. మనం పెద్దలం అయిపోయింది ఇప్పుడు. మన క్లాస్లో నాగబాబు గారు ఉండేవాడు కదా, రావట్లేదు ఏంటారు, ఆడు ఉంటే ఏ మాటకి ఆ మాట కానీ కామెడీగా ఉంటుంది. ఆడు ఎప్పుడు ఇంట్లోనే అంటాడు, రాడు బయటికి రాడు. స్కూల్కి కూడా రావాలి కదా. ఒరే బాదంకాయలు తినాలి, కోసుకొచ్చారే. ఇగోరా కింద ఉన్నాయి కదా, వెళ్ళి తీసుకురా తిందాం. ఇదిగోరా. ఏం చేయమంటావు వీటిని? పదండ్రా అక్కడ తిందాం. తిందాం పదండి. సరేలేరా అక్కడికి వెళ్దాం పద, అక్కడ గొట్టు ఉంది, తినడానికి బాగుంటుంది. అవి చూడండి రా ఎక్కడ ఉందో. ఒరే ఎదరు ఉందేమో చూద్దాం పద. ఇదిగోరా రాయా. రాగోరా పక్షులు. జానకిరామ్ చూడరా. హరి ఈ రాయిచ్చుకుని బుర్రమే కొడితే ఏమొద్దంటావురా? కొట్రా, ఏమొద్దు చూద్దాం. కొడితే ఏమన్నదా, మొత్తం అంతా హాస్పిటలే. అంతే అంతే. అక్కడికే కదరా మనం వెళ్ళేది. అక్కడికే. ఆ గట్టు మీద కొట్టుకుందాం. ఏమని చెప్పు, గట్టి కొట్రా. ఏం పర్లేదా రా, కొట్టు, ఏం అవదులే. ఒరే అలా చూడండిరా ఎలా ఉందో, క్లీన్ చేద్దాం పదండ్రా. రారా జానకిరామ్. ఏంట్రా ఇది ఇంత చెత్త ఉంది? అవునరా. అలా అయితే ఎలాగరా, వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది కదా. అవునరా, మొక్కలు చేపలు లాంటి ఇతర జంతువులు కూడా చనిపోతాయి, వ్యాధులు కూడా వస్తారా. మనం ఏదో ఒకటి చెయ్యాలి, మనం మన చెరువుని దీంట్లో ఉన్న జీవుల్ని కాపాడుకోవాలి. అవునరా, ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నీటి ప్రాబ్లం గురించి అర్థమయ్యేలా చెప్పాలి. మంచి ఆలోచనరా, అలాగే చేద్దాం. జై భారత్. ఓకేరా. నీరే ప్రాణం, దానికి మనమే రక్షణ కవచం. పొడిమి తల్లి గర్భంలో జలం, ప్రాణం పోద్దాం అందరం.